వేడి వేడి సొరకాయ హల్వా. ఈరోజు వీడియో తీయలేదు ఫ్రెండ్స్, తీయడానికి అవ్వలేదు. కానీ దీనికోసం ఒక లేత సొరకాయ తీసుకొని దాని పైన పీల్ చేసేసుకొని దాని లోపల గింజలు లేతగా కొంచెం ఉంటుంది కదా వైట్గా, అదంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసేసుకున్న తర్వాత వాటి అన్నింటినీ బాగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఉంటగా తురుము వచ్చింది కదా, దాన్ని గట్టిగా పిండి ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ని తురుముని సపరేట్ చేసుకున్న తర్వాత నెయ్యి ఒక 2 స్పూన్స్ సపరేట్ బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యిలోని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసి మన ఈ సొరకాయ ఉంటుంది కదా, ఈ సొరకాయని మనం బాగా ఒక 20 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనకి 1 కప్పు 2 కప్స్ సొరకాయ వస్తుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం. కాబట్టి 1.5 కప్పు మనం షుగర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా స్వీట్ తినాలైతే 2 కప్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి 1/2 లీటర్ మిల్క్ పడుతుంది ఫ్రెండ్స్. మిల్క్ పడిన తర్వాత దీన్ని బాగా ఫస్ట్ ఆ షుగర్ మొత్తం బాగా కరిగి వాటర్ అంతా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు వాటర్ వచ్చాయి అనుకోవద్దు, ఆ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి మనకి మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత అప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 గ్లాసెస్ మిల్క్ పడుతుంది, అంటే 1/2 లీటర్ మిల్క్ వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇంకొకసారి ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.